ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు సెగ్మెంట్స్లో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి గెలుపు అవకాశాలు ఏమున్నాయి అనే దాని మీద నా అభిప్రాయం మీకు వ్యక్తపరుద్దామని నేను ఒక నిర్ణయానికి వచ్చి ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఒక క్లారిటీ ఏంటంటే, ఇది సర్వే కాదు, ఇది నేను సర్వే చేశాను. ఈ సెగ్మెంట్స్లో, ఈ అసెంబ్లీలో లేదంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో వీళ్ళు గెలవబోతున్నారు అనేది నేను చెప్పట్లేదు. పోనీ అలాగని టీడీపీ ఓడిపోతారని కూడా నేను చెప్పట్లేదు. నా అభిప్రాయం ఏం చెప్తున్నానంటే, వైఎస్ఆర్సీపీకి గెలుపు అవకాశాలు మాత్రమే నేను మాట్లాడుతున్నా. 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ గురించి కూడా ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి ఒక వీడియో పెడతాను. ఈ రోజు నుంచి ఎలక్షన్స్ అయిపోయేలోపు 25 పార్లమెంట్లు కవర్ చేస్తా. ఓకే, సో నేను ఇప్పుడు ఆ రాయలసీమ చిత్తూరు నుంచి మొదలెడుతున్నాను. ఫస్ట్ చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్స్లో వైఎస్ఆర్సీపీకి ఉన్న గెలుపు అవకాశాలు. చిత్తూరు పార్లమెంట్ కింద 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. దాంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా రెడ్డప్ప అనే ఒక వ్యక్తిని డిసైడ్ చేశారు. టీడీపీ తరపు నుంచి డి ప్రసాదరావు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ పడిపోతున్నారు 2024 ఎలక్షన్స్లో. చిత్తూరు పార్లమెంట్ కింద 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో ఫస్ట్ది చంద్రగిరి నియోజకవర్గం. చంద్రగిరి నియోజకవర్గము ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేయబోతున్నారు. టీడీపీ తరపు నుంచి వెంకట నాని ప్రసాద్ నాని అంటారు, అతను కూడా నాని అంటారు అనమాట. సో వెంకట ప్రసాద్ నాని అనే వ్యక్తి టీడీపీ తరపు నుంచి పోటీ చేయబోతున్నారు. సో ఈ చంద్రగిరి నియోజకవర్గము 1978లో చంద్రబాబు నాయుడు గారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అక్కడే ఆయన మినిస్టర్ కూడా అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ కూడా అయ్యారు కాంగ్రెస్లో. చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1978లో ఈ చంద్రగిరి నియోజకవర్గం ఏదైతే ఉందో ఇది చంద్రబాబు నాయుడు గారికి లోకల్ నియోజకవర్గం. అంటే ఆయన బర్త్ ప్లేస్ చంద్రగిరి నియోజకవర్గం అన్నమాట. కుప్పంలో పోటీ చేసినా కూడా ఆయనది యాక్చువల్గా ఒరిజినల్గా చంద్రగిరి నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు ఈ కూటమి ఈ చంద్రగిరి నియోజకవర్గం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే 2019లో ఇప్పుడు కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, ఈ మూడిట్లో జనసేన అసలు ఈ రాయలసీమలో జనసేన పార్టీ లేదు కాబట్టి అసలు జీరో ఎఫెక్ట్ అనమాట. జనసేనకు సంబంధించి రాయలసీమ ఏ నియోజకవర్గం తీసుకున్నది జీరో ఎఫెక్ట్. బీజేపీ ఎఫెక్ట్ చూపించేది. ఎంతవరకు బీజేపీ ఎఫెక్ట్ చూపించింది అంటే, ఈ చంద్రగిరి నియోజకవర్గంలో లాస్ట్ 2019లో బీజేపీకి వచ్చిన ఓట్లు 1100 ఓట్లు. అంటే అర్థం, చంద్రగిరి నియోజకవర్గంలో బీజేపీ కలవటం ద్వారా టీడీపీకి అడిషనల్గా వచ్చే ఓట్లు 1100 అంతే. ఓన్లీ 1100 ఓట్స్ వస్తాయి అంతే, రైట్, వస్తాయి. టీడీపీ తరపు నుంచి టికెట్ కోసం ట్రై చేసినటువంటి దివాకర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ప్రజారాజ్యం పార్టీలో నుంచి వచ్చి తను కూడా టీడీపీ టికెట్ కోసం ట్రై చేశాడు. అతను మార్పు అని కొన్ని ఫ్లెక్సీలు వేయటంతో కలకలం చెంది కొద్దిగా సెన్సేషన్ క్రియేట్ అయింది చంద్రగిరి నియోజకవర్గంలో. బట్ అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు ఫైనల్గా ఈ వెంకట నాని అనే వ్యక్తికే ఈ టికెట్ అనౌన్స్ చేశాడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడే మినిస్టర్ అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు రామూర్తి నాయుడు గారు 1994లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ 1994 తరువాత ఇంతవరకు టీడీపీ చంద్రగిరిలో గెలవాల. 1994లో చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు ఎప్పుడైతే గెలిచారో అతను లాస్ట్ అనమాట టీడీపీకి చంద్రగిరిలో గెలవటం. ఆ తర్వాత నుంచి కంటిన్యూస్గా కాంగ్రెస్, వైసీపీ గెలిచింది. 1999లో, 2004లో, 1999లో, 2004లో, 2009లో గల్లా అరుణ్ కుమారి అనేటువంటి ఈ కాంగ్రెస్ తరపు నుంచి గెలిచిందాము. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారో 2014 ఎలక్షన్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారో గల్లా అరుణ్ కుమారి గారు టీడీపీలో జాయిన్ అయిపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తారు. 2014లో గెలిచారు, 2019లో గెలిచాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అంటే 5 సంవత్సరాలు టీడీపీకి ఈ నియోజకవర్గంలో గెలవాల. 5 టర్మ్స్ కంటిన్యూస్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినటువంటి టీడీపీ ఈ నియోజకవర్గంలో గెలవనప్పుడు 2024లో కూడా ఆయనకి గెలిచే అంత సీను, అంత ఛాన్స్ ఇచ్చారు అంటే అర్థం
ట్రెడిషనల్ ఓటర్స్ని వైసీపీ పోగొట్టుకుంటేనే అది జరిగిద్ది, లేకపోతే జరగదు. 5 సార్లు కంటిన్యూస్గా కాంగ్రెస్ లేదా వైసీపీ గెలుస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు సడన్గా టీడీపీకి గెలవాలి అంటే టీడీపీకి భారీగా ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎవరు ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి? వైఎస్ఆర్సీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడు టీడీపీ గెలిచింది. అది సాధ్యమా లేదా అనేది దానికి ఛాన్స్ ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అది సాధ్యం అయ్యేటట్టు కనిపించట్లా. చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ షేర్ ఏదైతే ఉందో అది 100% వైఎస్ఆర్సీపీ వైపే ఉంటుంది. 100% వాళ్ళే గెలుస్తారు. వాళ్ళే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే 2 times చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడ గెలిచారు. ఇప్పుడు ఆయన కుమారుడు వచ్చాడు కాబట్టి దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్. కార్యకర్తలకి ఈ సన్ అయినా తండ్రి అయినా సరే ఒకరాగానే చూస్తారు కాబట్టి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిలబడితే ఎన్ని ఓట్లు పడతాయి, ఇప్పుడు ఆయన కుమారుడిని నిలబడ్డా కూడా అన్ని ఓట్లు పడతాయి. ఓకే, ఆ నాయకులకి పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి 2019లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి 1,22,000 ఓట్లు వచ్చాయి. టీడీపీకి వచ్చింది కేవలం 86,000 వచ్చాయి. నాని గారికి వచ్చింది అంటే 18% ఓట్ షేర్ మార్జిన్ వచ్చింది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు గెలవాలి అంటే అక్కడ మినిమం 9% అంటే 10% ఓట్ షేర్ని ట్రాన్స్ఫర్ చేయాలి వైసీపీ నుంచి. అంత హ్యూజ్ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వదు. 10% ఓట్ బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వదు. సో కాబట్టి ఇక్కడ చంద్రగిరిలో టీడీపీ గెలవడం చాలా కష్టం. వైసీపీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే 100% గెలుస్తారు. ఓకే, ఇది చంద్రగిరి నియోజకవర్గం. కమింగ్ టు నగరి ఏంటంటే ఇప్పుడు ఆర్కే రోజా గారు తెలుగుదేశం నుంచి భానుప్రకాష్ గారు అంటే గాలి ముద్దుకృష్ణ నాయుడు గారి కుమారుడు భానుప్రకాష్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ 2014, 2019లో రోజా గారు గెలిచారు ఈ నియోజకవర్గం నుంచి. అక్కడ రోజా గారికి 80,000 ఓట్లు వస్తే గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడికి 78,000 ఓట్లు వచ్చాయి. అంటే అర్థం కేవలం 2,000 నుంచి 2,500 ఓట్లు తేడాతో మాత్రమే 2019లో రోజా గారు గెలిచారు. కేవలం 2,500 ఓట్ తేడాతో రోజా గారు గెలిచారు. 2,500 ఓట్ షేర్ అంటే ఆ ఓట్ మార్జిన్ కేవలం 1.6% ఓటు తేడాతో గెలిచారు. అంటే అర్థం ఇప్పుడు టీడీపీ వాళ్ళు అక్కడ గెలవాలంటే జస్ట్ 1% ఓట్ షేర్ని కనుక వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే ఇది దట్ బికమ్స్ ఈజీ ఫర్ టీడీపీ టు విన్ 1% ఓట్ షేర్. ఇప్పుడు రోజా గారు గెలవాలి అంటే ఇప్పుడు ఆ 1% ఓట్ షేర్ని ట్రాన్స్ఫర్ కాకుండా ఇంకా టీడీపీలో ఉన్న ఓట్ షేర్ని తను పెంచుకోగలిగితేనే తను 100% అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే రోజా గారు ఇది చేయటానికి చాలా కష్టపడాలి. ఎందుకు రోజా గారు చేయాలని కష్టపడాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో లోకల్ ఉన్న వాళ్ళకి గొడవలు ఉన్నాయని, ముఖ్యంగా ఈమె టూరిజం మినిస్టర్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి రోజా గారికి గ్యాప్ వచ్చిందని రైట్ అక్కడ టాక్ నడిచింది. మనందరికి తెలిసి న్యూస్లో వస్తూ ఉంది కూడా ఇదంతా కూడా. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 గ్రూపుల్ని పిలిచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా పిలిచి ఈ సీట్ మనం కోల్పోకూడదని చెప్పారని నేను విన్నా. ఒకవేళ అది జరిగి వీళ్ళందరూ కనుక ఒకటే అయ్యి ఒక ఏకతాటి మీదకి వెళ్తే ఈ 1% ఓట్ షేర్ పోకుండా ఆపగలిగితే రోజా గారు గెలుస్తారు. 1% ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. 1% ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అయితే గెలుస్తారు. ఎందుకంటే గెలిచిందే 1.6% ఓట్ షేర్తో గెలిచారు రోజా గారు 2019లో. ఓకే, దాని తోడు ఈ శ్రీశైలం టెంపుల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి గారితో నగరి మున్సిపల్ ఫార్మర్ చైర్మన్ కేజే కుమార్ గారు, స్టేట్ ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతి గారు, వీళ్ళందరికీ రోజా గారికి చిన్న మనస్పర్ధలు ఉన్నాయని జనరల్గా మనం చూస్తున్న న్యూస్లో అవి పెద్దిరెడ్డి గారు మరి పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ వీళ్ళందరూ కనుక సంధి చేసుకుని ఒక ఏకతాటికి వెళ్తే రోజా గారు ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. అది చేయగలరా లేదనేది మనం చూద్దాం. అది ఎందుకంటే తక్కువ మార్జిన్తో గెలిచారు. దానితో సో మెనీ కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఈ కన్ఫ్లిక్ట్స్ని మొత్తం క్రాక్ చేసి ఆమె 3వ హ్యాట్రిక్ కొట్టాలని మనం కోరుకుందాం. ఓకే, అది నగర విషయం. కమింగ్ టు గంగాధర్ నెల్లూరు, నారాయణ స్వామి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే.
నారాయణ స్వామి గారు లాస్ట్ టైం 1 lakh ఓట్లు వచ్చాయి ఆయనకి. టీడీపీ అతనికి వచ్చింది కేవలం 50,000 ఓట్లు వచ్చాయి. అంటే అర్థం 26% విన్నింగ్ మార్జిన్తో గెలిచాడు ఆయన. అందుకే ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నారాయణ స్వామి గారికి. ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే బీజేపీకి వచ్చిందే 1,500 ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైము, జనసేన 0, రైట్. 26% విన్నింగ్ మార్జిన్తో గెలిచారు. అంటే ఆల్మోస్ట్ 30,000 ఓట్ల తేడాతో గెలిచారు. 30,000 ఓట్ల తేడాతో గెలిచినప్పుడు బీజేపీ గెలవడం ద్వారా యాడ్ అయ్యేది 1000 ఓట్లే. 1000-1,500 పెద్ద ఎఫెక్ట్ చూపించదు. సో కూటమి ఎఫెక్ట్ అయితే ఈ గంగాధర్ నెల్లూరులో, అసలు రాయలసీమలో కూటమి ఎఫెక్ట్ ఉండదు మాక్సిమం. ఈ నారాయణ స్వామి గారికి టికెట్ తీసేసి ఇప్పుడు కృపాలక్ష్మి అనే ఒక క్యాండిడేట్కి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చారు, రైట్. అక్కడ టీడీపీకి అపోజిట్గా ఉన్నది విఎం థామస్ గారు ఉన్నారు. డాక్టర్ థామస్ గారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఎందుకు ఈ కృపాలక్ష్మి గారిని పెట్టారంటే, నారాయణ స్వామి గారిని అపోజ్ చేస్తూ దివాకర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, ఒక పెద్ద బ్యానర్లు కూడా పెట్టి ఇతనికి టికెట్ ఇవ్వద్దని గొడవ చేశారనమాట. అప్పుడు వీ వాంట్ జగన్ బట్ వీ డోంట్ వాంట్ నారాయణ స్వామి అని ఫ్లెక్సీలు వేశారు అక్కడ నాకు గంగాధర్ నెల్లూరులో. వీ వాంట్ జగన్, వీ డోంట్ వాంట్ నారాయణ స్వామి అంటే అర్థం ఏంటంటే, వీ వాంట్ జగన్ అంటున్నారంటే అర్థం ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ దాటిపోదు. బట్ దేర్ ఓన్లీ అపోజింగ్ ది క్యాండిడేట్, అపోజ్డ్ క్యాండిడేట్, నాట్ అపోజింగ్, అపోజ్డ్ క్యాండిడేట్. అపోజ్ చేశారు, టికెట్ మార్చారు. బట్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అలా ఉన్నది. 26% ఓట్ బ్యాంక్తో గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు వీళ్ళు టీడీపీ వాళ్ళు ఈ గంగాధర్ నెల్లూరులో గెలవాలి అంటే మినిమం 13 to 14% ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. వైసీపీ ఓట్ షేర్ టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అది జరిగితేనే టీడీపీలో గెలిస్తే అలాగే గెలవరు. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చాలా అడ్వాంటేజ్ ఇక్కడ గెలవడానికి. అంత హ్యూజ్ ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవుతుందా, అంత అపోజిషన్ వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత, 13% ఆఫ్ ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అయితే వ్యతిరేకత ఉందా అనేది క్వశ్చన్ మార్క్. సో ఈ నారాయణ స్వామి గారిని మార్చడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటంటే జ్ఞానేందర్ రెడ్డి గారు అని ఒక ఫార్మర్ ఎంపీ, ఆయనతో కూడా కన్ఫ్లిక్ట్ ఉందన్నమాట పార్టీ అఫైర్స్కి సంబంధించి. సరే ఏదైనా సరే ఆయన మార్చి కృపాలక్ష్మి గారికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ డాక్టర్ ఎంబ్రయాలజిస్ట్ ఒక డాక్టర్ టీడీపీ అతను డిఎం థామస్ అనే వ్యక్తి ఒక ఫెర్టిలిటీ సెంటర్ నడిపేటువంటి ఒక డాక్టర్ని టీడీపీ తరఫున అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ థామస్ గారు గెలవాలంటే మినిమం 13% వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ మార్చాలి. ఆ ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా చూసుకుంటే వైసీపీ గెలిచింది. సింపుల్గా చెప్పాలంటే ఏం కష్టపడద్దు. లాస్ట్ టైం మీకు ఎవరైతే ఓటు వేసారో గంగాధర్ నెల్లూరులో వాళ్ళని 13% ఓట్ షేర్ మారకుండా ప్రొటెక్ట్ చేయగలిగితే వైసీపీ గెలిచింది ఈ యొక్క నియోజకవర్గంలో. సో ఈ రెండు, అంతేకాకుండా ఈ గంగాధర్ నెల్లూరులో 2019లో, 2014లో, 2019లో వరుసలు 3 సార్లు టీడీపీ ఓడిపోయింది. అంటే 4వసారి గెలవాలి అంటే చాలా కష్టపడాలి. అంటే వరుసలు 3 సార్లు ఓడిపోయారు టీడీపీ వాళ్ళు అని అంటే అక్కడ ఓట్ బ్యాంక్ తక్కువ ఉందనో, లేదంటే అక్కడ యాంటీ టీడీపీ ఉందనో ఏదో ఒక సిమ్టమ్ అయితే ఉండాలి అక్కడ. ఉంది కాబట్టి ఓడిపోయారు వాళ్ళు. కాబట్టి అది వైఎస్ఆర్సీపీ అడ్డాగా మారినప్పుడు ఇది వెరీ డిఫికల్ట్ టు ట్రాన్స్ఫర్ సచ్ హ్యూజ్ ఓట్ షేర్ టు టీడీపీ. అది ట్రాన్స్ఫర్ అవ్వకుండా చూసుకుంటే గెలుస్తారు ఈజీగా వీళ్ళు. ఇక 4వది చిత్తూరు నియోజకవర్గం. చిత్తూరు నియోజకవర్గంలో ఇప్పుడు జంగాలపల్లి శ్రీనివాస్ అనేటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్ట్ టైం 91,000 ఓట్లతో గెలిచాడు. 91,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. టీడీపీ అతనికి 50,000 ఓట్లే వచ్చాయి. అంటే 30,000 ఓట్ల తేడాతో గెలిచాడు జంగాలపల్లి శ్రీనివాస్. 26% ఓట్ షేర్ మారింది, రైట్. ప్లస్ బీజేపీకి వచ్చింది లాస్ట్ టైం వచ్చింది ఓన్లీ 950 ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ ఎఫెక్ట్ అలా ఉండదు, ఓన్లీ 1000 ఓట్స్. 30 ఓట్ల మెజారిటీతో గెలిచినోడికి బీజేపీ కలవడం వల్ల వచ్చేది 950 ఓట్లు. సో ఇట్ డజంట్ ఎఫెక్ట్ కూటమి. జనసేనకి ఏం లేదు రాయలసీమలో. సో కూటమి వల్ల దీని ఎఫెక్ట్ లేదు, చిత్తూరులో లేదు కూటమి ఎఫెక్ట్. ఓకే, బట్ ఆ టికెట్ని ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి గారికి ఇచ్చారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. ఈ జంగాలపల్లి శ్రీనివాస్ గారు వెళ్ళి జనసేన పార్టీలో చేరాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మీకు రాజ్యసభ ఇస్తానని చెప్పినా సరే ఆయన ఉండలేదు. ఆయన వెళ్ళి జనసేనలో చేరాడు శ్రీనివాస్ గారు. సో అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో చిత్తూరులో పోటీ చేయబోయేది ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి గారు వర్సెస్ టీడీపీ తరపు నుంచి గురజాల జగన్మోహన్ అనే వ్యక్తితో
ఇప్పుడు ఫైట్ చేయాల్సి వచ్చేది. సో ఇక్కడ కూడా ఎఫెక్ట్ ఎప్పుడు వచ్చిందంటే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు జనసేనలో చేరాడు కాబట్టి ఇక్కడ జనసేన శ్రీనివాస్కి ఏమన్నా పర్సనల్ ఓట్ బ్యాంక్ ఉంటే, ఇప్పుడు అక్కడ 30,000 ఓట్లతో గెలిచారు 2019లో. ఈ 30,000 ఓట్లు 2019లో గెలిచినప్పుడు ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఎంత, వైఎస్ఆర్సిపి పార్టీకి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఎంత, ఈ శ్రీనివాస్ గారి పర్సనల్ ఓట్ బ్యాంక్ ఎంత అనేది మనం స్ప్లిట్ చేసి చెప్పలేము. ఈ గెలిచిన ఆయనకు లాస్ట్ టైం వచ్చినటువంటి 91,000 ఓట్లలో జగన్కి ఎన్ని ఓట్లు పడ్డాయి, పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, రైట్? ఈ శ్రీనివాస్ అనే అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ అభ్యర్థి ఎన్ని ఓట్లు చీల్చగలడో మనకు తెలియదు. అతను ఇప్పుడు టీడీపీ జనసేనలో చేరాడు కాబట్టి టీడీపీకి పడతాయి ఓట్లు శ్రీనివాస్కి సంబంధించింది. ఒకవేళ శ్రీనివాస్ గారి యొక్క ఓట్లు ఎక్కువ లేకపోతే, అతను ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతే, పార్టీ వల్లనే అతను గెలిచి ఉంటే మాత్రం పెద్ద ఎఫెక్ట్ చూపించదు. సింపుల్గా ఆ ఒక్కటి చూసుకుంటే ఇక్కడ కూడా చిత్తూరులో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత పూతలపట్టు నియోజకవర్గం. ఈ పూతలపట్టు నియోజకవర్గంలో ఇంతకుముందు బాబు అనేటువంటి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనకి 1,00,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి లలిత కుమారి అనే ఆమె పోటీ చేస్తే ఆమెకి 74,000 ఓట్లు వచ్చాయి. అంటే 15% ఓట్ షేర్తో మారారు. బీజేపీకి పడింది 1,000. సో ఇక్కడ కూడా 1,000 గెలిచింది 15% ఓట్ షేర్. అంటే ఆల్మోస్ట్ 15,000 16,000 ఓట్ల తేడాతో గెలిస్తే 15,000 ఓట్ల తేడాతో గెలిస్తే ఈ బీజేపీ కలవటం వల్ల యాడ్ అయ్యేది 1,000 ఓట్లు కాబట్టి ఎఫెక్ట్ అవ్వదు. 2014కు ముందు ఇది టీడీపీ అడ్డ. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన తర్వాత వరుసగా 3 సార్లు జగన్ గారి పార్టీ గెలిచింది. యాక్చువల్గా ఇది టీడీపీ అడ్డ, అది టీడీపీ నియోజకవర్గం. ఇంతకుముందు ఎప్పుడు టీడీపీ గెలిచేది. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ 3 సార్లు కూడా జగన్ గారే గెలిచారనమాట. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా గ్రానైట్స్ క్వారీస్ ఎక్కువగా ఉండటం, ఇంతకుముందు జాగరీ ప్రొడక్షన్ ఎక్కువ జరిగేది ఆ నియోజకవర్గంలో. దాన్ని ఇప్పుడు ఈ మ్యాంగో ఆర్చరీస్తో ఎక్కువగా రీప్లేస్ అయ్యి బాగా వ్యాపారం జరుగుతూ ఉండేది నియోజకవర్గంలో. కాబట్టి కొద్దిగా ఇండస్ట్రియలిస్ట్ ఎక్కువగా ఫండింగ్ ఎక్కువగా రైస్ చేయడానికి ఈజీ అవుతుంది పూతలపట్టు నియోజకవర్గంలో. ఆ అభ్యర్థి ఎవరంటే 2014లో వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి 2019లో ఆయనకి టికెట్ ఇవ్వకుండా బాబు గారికి ఇచ్చారు. బాబుకి టికెట్ ఇచ్చారు, నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి ఈ క్యాండిడేట్ ఏం చేశాడంటే నేను సూసైడ్ చేసుకుంటాను నాకు టికెట్ ఇవ్వకపోతే అని చెప్పి గొడవ చేశాడు సునీల్ కుమార్. సునీల్ కుమార్ గారు ఈయన డాక్టర్. ఆయన ఒక వీడియో పెట్టాడు, నేను సూసైడ్ చేసుకుంటాను జగనన్న, నువ్వు నాకు టికెట్ ఇవ్వకపోతే, నువ్వంటే అభిమానం బట్ నువ్వు నాకు టికెట్ ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని వీడియో పెట్టాడు సునీల్ కుమార్. 2019 టికెట్ రాలేదని. బట్ ఏదైనా సరే జగన్ గారు ఏ కారణాల ద్వారా బాబుకి ఇచ్చారు, ఈ బాబుకి ఇచ్చారు. ఇప్పుడు ఆ బాబుని తీసి మళ్ళీ సునీల్ కుమార్కి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చారు అక్కడ. సో ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన అభ్యర్థి కాబట్టి అతను పోలరైజేషన్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ హ్యూజ్ 15% ఓట్ షేర్ ఉంది. డాక్టర్ కె మురళీమోహన్ అని టీడీపీ వాళ్ళు డాక్టర్ కె మురళీమోహన్ అని టీడీపీ అతన్ని దించారు. ఈ టీడీపీ అతను జర్నలిస్ట్ కాబట్టి ఇతను ఏం చేశాడంటే కొద్దిగా అడ్వాన్స్డ్గా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. టీడీపీ అతను కాన్స్టిట్యుయెన్సీ మేనిఫెస్టోని ఒకటి తయారు చేసుకొని వెళ్ళాడు. టీడీపీ అతను జనాల మధ్య బాగా తిరుగుతున్నాడు. కాన్స్టిట్యుయెన్సీ మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం ఇచ్చిన మేనిఫెస్టోతో సంబంధం లేకుండా ఈయన ఓన్ మేనిఫెస్టో తయారు చేసుకొని టీడీపీ అతను నియోజకవర్గాల్లో ప్రజల దగ్గరికి పోయాడు. ఇక్కడ ఫండమెంటల్గా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నియోజకవర్గం మేనిఫెస్టోకి వాల్యూ ఉండేది. ఎందుకంటే నీ ఫండింగ్ ఎవరు రిలీజ్ చేయాలి, చీఫ్ మినిస్టర్ రిలీజ్ చేయాలి. పైన వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం వెళ్తారు తప్ప నీ నియోజకవర్గం మేనిఫెస్టో ప్రకారం వెళ్ళారు కదా. సరే ఎనివే ఆయన తయారు చేసుకున్నాడు. కొన్ని మంచి మంచి పాయింట్లు 20-30 పాయింట్లు పెట్టుకొని మా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎంత వెళ్ళినా ఈ డాక్టర్ మురళీమోహన్ గారు జర్నలిస్ట్ గెలవాలి అంటే ఈ డాక్టర్ సునీల్ కుమార్ని ఓడించాలంటే పూతలపట్టులో మినిమం 7% ఓట్ షేర్ని ట్రాన్స్ఫర్ చేయగలగాలి. 2019లో పడ్డ ఓట్ షేర్ని 7% ఓట్ షేర్ని ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఆ ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా కాపాడగలిగితే పూతలపట్టులో ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా చూసుకుంటే పూతలపట్టులో వైసీపీ గెలిచింది. ఓకే, నెక్స్ట్ పలమనేరు. ఈ పలమనేరు నియోజకవర్గంలో 2019లో ఎవరైతే పోటీ పడ్డారు ఇప్పుడే వాళ్ళే పోటీ పడుతున్నారు. పలమనేరులో టీడీపీ వ్యక్తి వైసీపీ వ్యక్తి, నో చేంజెస్. టీడీపీ నో చేంజ్, వైసీపీ నో చేంజ్.
టీడీపీ వైసీపీ తరపు నుంచి ఎన్ వెంకటగౌడ అనేటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారు. 1,20,000 ఓట్లు వచ్చాయి ఆయనకి ఇంతకుముందు. టీడీపీ అమర్నాథ్ రెడ్డి అని చెప్పి టీడీపీ తరపు నుంచి ఈయనకి 88,000 ఓట్లు వచ్చి 15% ఓట్ షేర్తో ఆయన గెలిచాడు. బీజేపీకి పడ్డ ఓట్లు 1,100. కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ ఇప్పుడు టీడీపీతో యాడ్ అవటం వల్ల యాడ్ అయ్యేది 1,000. బట్ గెలిచింది 15,000 16,000 ఓట్లతో యాడ్ అయితే గెలిచారు. అంటే ఆల్మోస్ట్ 10 నుంచి 12,000 ఓట్లని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయగలిగితేనే ఇక్కడ టీడీపీ గెలిచిద్ది, లేదంటే వైసీపీని గెలవడం కష్టం. ఆల్మోస్ట్ 7 నుంచి 8,000 ఓట్లు ట్రాన్స్ఫర్ జరిగితే కానీ ఇక్కడ టీడీపీ గెలిచిద్ది, లేకపోతే వైసీపీ గెలిచిద్ది. ఇక్కడ సరే 2009లో అమర్నాథ్ రెడ్డి గారు టీడీపీ మీద గెలిచారు. 2014లో వైసీపీలో చేరి గెలిచారు. 2019లో మళ్ళీ టీడీపీకి వెళ్ళి గెలిచారు. టీడీపీకి వెళ్ళి ఓడిపోయారు. అంటే ఆయన ఆల్రెడీ 2 సార్లు గెలిచారు. ఆయన ఒకసారి టీడీపీ తరపున, ఒకసారి వైసీపీ తరపున. అతనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండేది పోలరైజేషన్ ఇదంతా టీడీపీ తరపున. వెంకటగౌడ లాస్ట్ టైం 2019లో గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఈయనకి అడ్వాంటేజ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా చూసుకోగలిగిన కెపాసిటీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే ఆయన గెలుస్తారు. చిత్తూరు పార్లమెంట్లో ఫైనల్గా లాస్ట్ నియోజకవర్గం కుప్పం. ఈ కుప్పం నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకకి జంక్షన్గా పిలుస్తారు ఈ కుప్పంని. ఎందుకంటే అక్కడ ఒక జంక్షన్ ఉంటే జంక్షన్ నుంచి 3 రాష్ట్రాలకు దారులు ఉంటాయి, ప్లస్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి సో వీ కాల్ ఇట్ యాజ్ ఎ జంక్షన్ ఆఫ్ 3 ట్రై స్టేట్స్, ఏపీ, తమిళనాడు అండ్ కర్ణాటక. కుప్పాన్ని 1989 నుండి 7 సార్లు 35 years కంటిన్యూస్గా చంద్రబాబు నాయుడు గారు గెలుచుకుంటూ వస్తున్నారు నియోజకవర్గాన్ని. నారా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైము 1,00,000 ఓట్లు పడ్డాయి. చంద్రమౌళి గారికి 70 ఓట్లు పడ్డాయి. ఆయన 30,000 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. బీజేపీ వాళ్ళకి 1,100 ఓట్లే పడ్డాయి కాబట్టి పెద్ద ఎఫెక్ట్ చూపించదు. 17% విన్నింగ్తో గెలిచిన. ఇక్కడ ఒక కన్సర్న్ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క కుప్పంలో. అదేంటంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 50,000 మెజారిటీతో గెలిచేవాళ్ళు. 2019లో చంద్రమౌళి గారు కింద 30,000 మెజారిటీకి పడిపోయేది కుప్పం. అది ఇప్పుడు కన్సర్న్. చంద్రబాబు నాయుడు గారి భయం ఏంటంటే ఇప్పుడు 30,000 ఓట్ల మెజారిటీకి ఎందుకు తగ్గింది 2019 అనేది ఆయనకి కన్సర్న్. అంతేకాకుండా ఓట్లు కౌంటింగ్ చేసేటప్పుడు 2 rounds చంద్రమౌళి గారు లీడింగ్లోకి వచ్చారు. అందరు అనుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని కుప్పంలో కొమ్మ తీశారు. ఎందుకు 2 roundsలో లీడింగ్ వచ్చాడు అది చంద్రమౌళి గారు. ఇప్పుడు చంద్రమౌళి గారి కుమారుడు భరత్ ఇప్పుడు పోటీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో 2014లో పోటీ చేయబోతున్నారు. దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్గా కుప్పం మీద కాన్సన్ట్రేట్ చేసి అక్కడ 2019లో మెజారిటీ 50,000 నుంచి 30,000కి పడిపోవటం, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా గెలవటం, ప్లస్ అక్కడ కుప్పం మున్సిపల్ కార్పొరేషన్ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే గెలవటం, ఆ నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇన్ఛార్జ్ చేయటంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడేదో పల్లెపాటో ఏదో ప్రోగ్రామ్ పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పంలో తిరగటం, ఇదంతా కూడా ఒక మూగుమ్మడి దాడి జరిగిపోయింది కుప్పం మీద. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు దానికి నీళ్లు ఇవ్వటము, దాంట్లో 1,400 కోట్ల రూపాయలు కేవలం మేము కుప్పం మీదే ఇన్వెస్ట్ చేశానని చెప్పడం. సో ఫుల్ ఫోకస్ కుప్పం మీద పడి చివరికి భువనేశ్వరి గారికి డౌట్ వచ్చి ఇదిగో మేబీ చంద్రబాబు నాయుడు గారిని మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పాను, ఈసారి నేను పోటీ చేస్తాననే దాకా వచ్చింది అది. సరే ఏదో అందరు అసలు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయరేమో, భువనేశ్వరి గారు పోటీ చేస్తారని, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం మారుతారని ఇవన్నీ జరిగి సార్ ఫైనల్గా ఆయన పేరే వచ్చింది. ఇప్పుడు ఆయనే పోటీ చేస్తున్నారు. 50,000 30,000కి పడిపోయింది. ఆ తర్వాత పంచాయతీలు ఓడిపోయారు, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు ఓడిపోయారు. ఇప్పుడు రేపు పొద్దున డౌన్ అయిద్దా పెరిగిద్దా అనేది మనం చూడాలి. కూటమి ఎఫెక్ట్ అయితే ఉండదు, ఎందుకంటే జనసేనకి నో ఓట్ బ్యాంక్ కింద కుప్పం, బీజేపీకి 1000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. సో ఇది పెద్దగా ఎఫెక్ట్ చూపించదు కూటమి ఓటు, రైట్. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు భరత్ని గెలిపిస్తే నేను మినిస్ట్రీలోకి తీసుకుంటాను, అతను మినిస్టర్ పోస్ట్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఈ యొక్క లబ్ధిదారులు ఆల్మోస్ట్ 60% 70% లబ్ధిదారులకు నేను ఇచ్చానని చెప్తూ ఒకవేళ ఇవన్నీ జరిగితే వైసీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ జరిగితే గెలిచే అవకాశాలు ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు వైసీపీ గెలిచే అవకాశాలు మాత్రమే చెప్తానన్నాను, అది మాత్రమే చెప్తున్నాను. ఓకే.
ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకుండా జాగ్రత్తగా కాసుకుంటే 7 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ పార్లమెంట్ నియోజకవర్గం అనేది ఐ విల్ మేక్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.